రష్మి గౌతమ్ అనారోగ్యంతో ఉందని తెలిసి రోజా గారు రష్మి గారితో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం రోజా గారికి వీడియో కాల్ చేసినటువంటి రష్మి గౌతమ్ ఈ విషయం గురించి తెలియజేసి పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదని, కాకపోతే మెడికేషన్ తీసుకుంటూ ఉంటే కొంతవరకు కంట్రోల్‌లో ఉంటుందని రోజా గారికి రష్మి చెప్పారట. సో, గతంలో సుడిగాలి సుధీర్‌తో రాజకీయ పరంగా అయితే కొన్ని విభేదాలొచ్చినట్టు వినిపించినా, సుధీర్‌ని మిగతా వాళ్ళని కలిపి వేరే రకంగా అయితే తను చూడలేదు. ఎందుకంటే రోజా గారికి సుధీర్ మీద అభిమానం అలాంటిది. అయితే రాజకీయంగా విమర్శలు చెర్లేటువంటి స్థాయికెళ్ళిపోయాయి. అయినా రష్మి పొలిటిక్స్‌కి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రష్మి గౌతమ్ తాజాగా రోజాకి ఈ విషయం తెలిసి ఆమె ఫోన్ చేసి అడగడంతో ప్రస్తుతం ఈ విషయాల గురించి వీడియో కాల్‌లో వాళ్ళు మాట్లాడుకున్న దృశ్యాలు సంచలనంగా మారింది. పొలిటికల్‌గా రోజా ప్రస్తుతం మీడియాకి దూరంగా ఉంటున్నారు. గతంలో తను చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా తను నిజంగానే సవాలు విసిరారు ప్రతి పార్టీకి. కానీ ఇప్పుడు అంతా తారుమారైపోయిన నేపథ్యంలో రాజకీయానికి, మీడియాకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజా తన పాత రోజులు గుర్తు చేసుకున్నారు. రష్మి గౌతమ్‌తో ఉన్నటువంటి అనుబంధం కారణంగానే ఈ విషయంలో తను ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకోవాలని, ఏ హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా అడగాలని, ఎప్పటికీ ఒక జబర్దస్త్ కుటుంబ సభ్యురాల్లాగా మీకు తోడుగా ఉంటానని ఆమె హామీ ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తానికి రోజా గారు తనకు కాల్ చేసి ఆరోగ్యం గురించిన విషయాలు అడిగి తెలుసుకోవడంతో రష్మి గౌతమ్ కూడా రోజాకి కృతజ్ఞతలు తెలియజేశారట. అంతేకాకుండా దీన్ని చూసినటువంటి రష్మి గౌతమ్ ఫ్యాన్స్ కూడా రోజా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.